23వ తేదీ మే నెల 2025 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతలు 28వ అధ్యాయము 1వ వచనము. ఎవడిని తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. సహోదరి సహోదరులారా, పాపమునకు పాపము పనులు చేసేవారికి నాశనం తప్పదు. మొదటిలో బాగున్నట్టు అనిపించినా చివరికి అది నాశనానికే దారి తీస్తుంది. కానీ నీతి న్యాయాన్ని అనుసరిస్తూ యథార్థవంతంగా జీవించేవారు భయపడరు. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని. మనం తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు మనలో భయాన్ని కలిగిస్తుంది. కానీ ఎటువంటి తప్పు చేయనప్పుడు మనం దేనికి భయపడము, ధైర్యంగా ఉంటాము. మన ప్రభువు పాపాన్ని ఇష్టపడే దేవుడు కాదు. మన బిడ్డలు నీతిగా, న్యాయంగా, యథార్థవంతులుగా జీవించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. మన జీవితాలలో ప్రతి విషయంలోనూ నీతి న్యాయాన్ని అనుసరిస్తూ యథార్థవంతంగా జీవించాలి. మన యథార్థతను మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు. తగిన సమయంలో ప్రభువే ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. దుష్ట ఆలోచనలకు, దుష్ట క్రియలకు చోటిచ్చే వారముగా మేము ఉండకూడదు తండ్రి. అన్ని రకముల పాపముల నుండి మాకు యేసు నామముల విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మేము చేస్తున్న ప్రతి పని మీరు చూస్తున్నారు. మీకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని గ్రహించి నీతి న్యాయాన్ని అనుసరించి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఎప్పుడు మీలో ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.